నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ ఘీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. భక్త బాంధవ్యభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, పైగా కృతికా నక్షత్రం తృతీయ, అక్షయ తృతీయ, చాలా విశేషమైన రోజు. అక్షయ తృతీయ అంటేనే ఆడపడుచులకంతా చాలా ఆనందభరితమైన రోజు. జీవితంలో ఈరోజు బంగారు కొంటే అక్షయం అవుతుంది అని ఒక పెద్ద నమ్మకం. చూడండి, ఏంటి గోల్డ్ మరింత రేటు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో కొత్తగా ఒక సెన్సస్ చెప్పిందండి. ఏంటంటే ప్రపంచంలో భారతంలో ఎక్కువ ఉన్నంత బంగారం కొనడం అంతా వేరే ప్రపంచంలో ఎక్కడ వరల్డ్లో ఎక్కడ కొనరంట. అంటే అంత ఒక ప్రేమ ఆడవాళ్ళు మన వీళ్ళకి, ఆడవాళ్ళకేంటి మగవాళ్ళు కూడా ప్రేమే లేండి. మగవాళ్ళు కూడా ఉంగరాలు, బ్రాస్లైట్లు, ఇక చైన్స్ అన్ని వేసుకో. ఆడపడుచులకేంటి, మగవాళ్ళు కూడా చాలామంది ఈ రోజుల్లో బంగారు ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటా లేదు. వాళ్ళ అలంకారానికి రకరకాల డిజైన్లు. తర్వాత మా బెంగళూరులో జరిగింది కథ. ఒక రోజు ఒక ఆమె సాయంత్రం అయితే చేతిలో ఒక ఫోన్ పట్టుకునేది, ఈవినింగ్ వాకింగ్ మాట్లాడుకొని వెళ్తూ ఉండడం అనమాట. రోజు అందరూ చూసేవారే. ఒకరోజు అలా వెళ్తూ ఉన్నాడు. ఒక 2 వీలర్లో కూడా వచ్చి మెడలో నేను చైన్ లాక్కున్నా. అదే వెళ్ళు. ఆమె కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్తే స్టేషన్లో ఎస్ఐ ఏమన్నాడు తెలిసిన? పరిచయం నాకు. అతను ఒకే మాట, ఇంకా ఉండేవన్నీ వేసుకోవచ్చి నువ్వు పారాడమ్మా, మీకు ఒక 2 సెక్యూరిటీ పెడతామా అన్నాడు అతను. అంటే చూడండి, మనము స్టేటస్ కోసం, నా భర్త ఎంత గొప్పవాడో, ఎంత డబ్బులు సంపాదన స్టేటస్ కోసం వేసుకొని చూపించాలి కొందరు. అలా మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. మాకేం స్టేటస్ లేదా, మేమేం వేసుకున్నా మాకేం అవసరం లేదు. సింప్లిసిటీ అండి. ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఎంత సింపుల్గా ఉన్నారో, ఎంత సింప్లిసిటీగా ఉన్నారో. అంటే అది గొప్పతనం. అది ఉండేదాన్ని చూపించేసి సింప్లిసిటీ ఎక్కడ వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇది వేరు. ఇక చూపించుకోవడానికి వేసుకోవడం. అందుకే మన వాళ్ళు కూడా ఎందుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. గోల్డ్ రేట్ ఎంత ఎక్కువైతుందో మన ఇండియన్ రూపీ వాల్యూ అంత తగ్గుతుంది. షేర్ మార్కెట్ అదే తెలుసా మీకు? ఇండియన్ రూపీ వాల్యూ పెరగడం తగ్గడం, గోల్డ్ రేట్ ఎంత రోజుకి ఎక్కువ అవుతుంటుందో మన రూపీ వాల్యూ అంత తగ్గుతుంది. ఎప్పుడైతే గోల్డ్ రేట్ జీరోకి వచ్చిందో, తగ్గుతూ వస్తుందో, రూపీ వాల్యూ పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మన రూపీ వాల్యూ ఎంత ఉంది? -60. నేపాల్ ఒకటే. నేపాల్, కొన్ని వేరే దేశాలు ఉన్నాయి కొన్ని. అలా చూస్తే నేపాల్ మాత్రం 10 రూపాయలు ఇస్తే 16 రూపాయలు ఇస్తారు వాళ్ళు, 6 రూపాయలు ఎక్స్ట్రా, 6%. అలా ఎందుకు ఇలా అవుతుంది అంటే విశేషంగా మనం ఎక్కువ కొనండి. నేను వద్దు అని చెప్పలేదు, అవసరాన్ని బట్టి కొనండి. అక్షయ తృతీయ రోజు మనము క్షయ అంటే ఏంటి? లాస్ట్. అక్షయ అంటే అభివృద్ధి, క్షయ అంటే కోల్పోవడం. అక్షయ అంటే కోల్పోనిది, శాశ్వతమైనది, ఎప్పటికీ వృద్ధి అవుతూనే ఉంటుంది. అక్షయం అంటే అభివృద్ధి. క్షయ అంటే లేదు అక్కడ, ఇప్పుడు ఎండ్ లేదన్నమాట. అక్షయ అంటే అభివృద్ధినే అవుతూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రోజు ఈరోజు అక్షయ తృతీయ. వైశాఖ మాస శుద్ధ తృతీయ అక్షయ తృతీయ. పంచపాండవులు అరణ్యవాసంలో ఉంటారు. తెలుసా మీకు? విన్నారు కదా కథ. ఒక శ్రీకృష్ణుడు ధర్మరాయునికి ఒక వ్రతం ఉపదేశిస్తారు. ఆ వ్రత ప్రభావం వల్ల రథసప్తమి నుండి ఆ పూజ చేస్తూ వస్తే ఆ ఒక వ్రతాన్ని, ద్రౌపది దేవి వ్రతాన్ని పాటించడం వల్ల
అక్షయ తృతీయ రోజు సూర్య భగవాను నుండి అక్షయ పాత్ర పొందుతారు వాళ్ళు వరంగా. శ్రీకృష్ణుడు ఉపదేశిస్తారు. శ్రీకృష్ణుడి అనుకూలం వల్లనే అది వస్తుంది అన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు ఇచ్చాడు అని కొందరు చెప్తూ ఉంటారు. అయితే అది యాక్చువల్లీ ఒరిజినల్ సూర్య భగవంతుని నుంచి వచ్చింది అక్షయ పాత్ర అని. అంటే ఎవరు ఏదైనా ప్రజలు ఏదైనా అడిగితే వాళ్ళకి దాంట్లో నుంచి తీసి ఇవ్వచ్చు అని. అంటే అందులో ధాన్యం వృద్ధిస్తూనే ఉంటాను వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి, అది పాత్ర తోపులో ఉండే భోజనం అంతే ఎప్పుడు ఉంటుంది. ఇక వేరే అలాంటి అది అక్షయ పాత్ర ఈరోజు వాళ్ళకి చేరింది కాబట్టి అది అక్షయం అవుతుంది అని ఒక పండుగ రోజు అక్షయ వృద్ధి అయింది అంటే ఈరోజు. అయితే ఇక్కడ ఏం చెప్తుంది మన వేదాలు శాస్త్రాలంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనండి, పట్టి చీరలు కొనండి అని చెప్పలేదు ఎక్కడ. దాన ధర్మాలు చేయండి, ఫలం అక్షయం అవుతూనే ఉంటుంది. హోమాలు యాగాలు చేయండి, పుణ్యప్రాప్తం అవుతూనే ఉంటుంది. మంచి పనులు చేయండి, ఒక పూట భోజనం లేని వాడికి భోజనం పెట్టండి. మంచిగా మాట్లాడండి, మంచి మంత్రాలు వినండి, మంచి ఆలోచనలు చేయండి, మంచిగా ఉండాలని సంకల్పం చేయండి. అవన్నీ కూడా మంచిగా అక్షయం అవుతూ ఉంటాయి. అది వదిలేసి నాకు 1 కేజీ బంగారం కావాలి, అర్ధ కేజీ బంగారం కావాలి, అది ఈ జన్మలో ఉండే వరకు మాత్రమే. అది శరీరము 1 కేజీ బంగారం నా శరీరం మోయగలదు అంటే నేను వేసుకోవచ్చు. 10 కేజీలు శరీరం మోయగలదా? వేసుకుంటే అవుతుందా? ఎందుకు 10 కేజీలు కావాలి మనకు? ఈ కాలంలో అదొక స్టేటస్ అయిపోయిందమ్మా జనాలకి. పెళ్ళి అయితే చాలు ఒక మూట నిండి నగలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అవన్నీ వేసుకోవాలి పై నుంచి దిగు వరకు. తర్వాత ఫొటోస్ అన్నీ తీయించుకోవాలి. తర్వాత అదేమో తులాలు కిలోలు బంగారం అడుగుతారంటే ఇప్పుడు అది సంప్రదాయం అయిపోయిందిలేండి, మనం ఏం చేయలేం, మనం ఎంత బుద్ధి చెప్పినా అంతే. అయితే మీరు కొనండి, నాకు బాధ లేదు, కానీ అక్షయ తృతీయ పేరు పెట్టుకొని కొనకండి. ఎప్పుడైనా కొనండి, ఈ రోజే అనేది ఏం లేదు. అయితే ఈరోజు అందరూ వెళ్ళి కొని ఇక వ్యాపారాలు అవి ఇవి సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒక మూగునెత్తనా కొనుక్కోండి. అంటే ఇక్కడ వేసుకుంటాం కదా ఏంటని ముక్కు పొడక అదైనా కొనండి. అప్పులు చేసి కొనకండి. ఈరోజు అయినా అప్పు చేశారనుకోండి, అప్పులు కూడా అక్షయం అవుతూనే ఉంటాయి. అది మంగళవారం వేరే వచ్చేసింది ఈసారి, చాలా జాగ్రత్తగా ఉండండి. కృతికా నక్షత్రంలో వచ్చింది. కృతికా నక్షత్రాధిపతి ఎవరు? సూర్యుడు. సూర్య భగవంతుని నక్షత్రం చాలా పవర్ఫుల్ ఈరోజు మళ్ళీ. అందుకే ఈరోజు మీకు అనుకూలమైతే గోదానం, భూదానం, సువర్ణదానం చేయాలని చెప్తుంది చూడండి. సువర్ణదానం చేయండి, కానీ సువర్ణం కొనేది అవసరం లేదు. అంటే గోదాన భూదాన సువర్ణదానేన ఈ దానాలు ఇస్తూ వస్తే మనకి ఈ దాన ఫలం అక్షయం అవుతూనే ఉంటుంది అనేది ఒక ప్రతీతి, ఒక సంప్రదాయం, మనకు గౌరవం. హోమాలు చేయండి, యాగాలు చేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, మంచిది కోరుకోండి. నిజంగా అక్షయ తృతీయ రోజు మనకు అక్షయం అవ్వాలి, క్షయం కాకూడదు. అక్షయం అవుతూనే ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలి అవన్నీ చేసుకోవచ్చు. మనం పాపం పోయింది అంటే పాపం పోతూనే ఉంటుంది, పుణ్యం డిపాజిట్ అవుతూనే ఉంటుంది. ఈరోజు అప్పులు చేశారనుకోండి, అప్పు పెరుగుతూనే ఉంటుంది, ఇక అలా ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు ఈరోజు అక్షయం కాబట్టి మీరు ఏదైనా మంచి పనే చేయండి. అయితే గురుగారు మా వల్ల ఈరోజు డబ్బులు లేదండి బంగారు కొనడానికి, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. పాత బంగారం వేరే ఆప్షన్ వేరే పెట్టింటారు. ఈరోజు చక్కగా 1 సంవత్సరం నుంచి వేసుకొని ఉంటారు పాపం. అక్షయ తృతీయ రోజు దాన్ని ఇప్పేసి వేరే ఇంకోటి వేసుకునేను, అది కూడా అక్షయమే. మళ్ళీ ఎప్పుడు ఇప్పుతూనే ఉండాల్సి వస్తుంది. అంటే ఇదేంటి ఎక్స్చేంజ్ ఆఫర్. మన భారతదేశంలో అక్షయం కావాల్సినది మంచితనం, అక్షయం కావాల్సినది మంచి అభివృద్ధి. దేశంలో సంపత్తు అక్షయం కావాలి, దేశంలో మంచితనం అక్షయం కావాలి, దేశంలో ధాన్యము వృద్ధి కావాలి, గోవులు అక్షయం కావాలి. చూడండి ఎంత మంచిది ఇవన్నీ. అంటే మీరు ఏదైనా చేయండి, ఈరోజు మంచి పనులు చేస్తే మంచిగా అక్షయం అవుతారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకుంటే ఏంటి అర్థం? భార్య అక్షయం అవుతుందా లేదా భర్తలు అక్షయలు అవుతారనా? అలా ఉండదు. ఈరోజు పెళ్లి చేసుకునేవారు చాలామంది ఉంటారు. ఈ అక్షయ తృతీయ గడియలో పెళ్లి చేసుకుంటే
ఎలాంటి ప్రతిఫలాలు, ఎందుకు అది అక్షయ తృతీయ రోజు పెళ్లి చేసుకుంటే మనకి ఏం వస్తుంది, దాన్ని కూడా ఇప్పుడే వచ్చి తెలియజేస్తాం. గురూజీ, వెంకటేశ్వర్లు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలి తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అయితే తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది తెలియదండి. నా వయసు 38-40 లోపు ఉంటాయి మేడం. సుమారు 38 నుంచి 40 లోపు ఉండొచ్చు. అవును మేడం, అవును మేడం. సరే అండి వెంకటేశ్వర్లు గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ గారు నమస్తే అండి, గురువుజీ గారు. నమస్తే. ముందుగా మీ తల్లిదండ్రులకి నా పాదాలు వందనాలు, మీకు కూడా మా పాదాలు వందనాలు సార్. అంతా మా ఆశీస్సులు ఎప్పటికీ మీ వెనకే ఉంటుంది, ఏమీ బాధపడకండి. అది నేనే అవుతాను, డబ్బులు ఇచ్చిన రూపాయి తిరిగి రాదు. ఏ పని కష్టం పని చేసుకున్నా సరే నాకు వెనకాల సపోర్ట్ లేకపోయినా నా కష్టాలు చేస్తుంది సార్. నేను పని చేసుకున్నా, నేను ఎవరికైనా మధ్యలో నా చూపించిన నేను తెలుసుకోవడమే సార్. నాకు బాగుంది అనుకోవడం సార్, బాగా ఇబ్బందులుగా ఉంది అది చూస్తాను సార్. 2 నెలల నుంచి మీ ప్రోగ్రామ్ కంపల్సరీ చూస్తానే ఉన్నాం. మీరు చెప్పే మాటను బట్టి కొంచెం మేము పని చేసుకుని సపోర్ట్ ఉండి చేసుకోవడానికి మేము ఇది అవుతున్నాం సార్. గంగానపతి వాళ్ళు చదువుతున్నాం సార్. ఇవాళ కంపల్సరీ ఆలోచన సార్, నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనుకుంటాను సార్. నేను ఖచ్చితంగా భగవంతుని సంకల్పం ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఏం బాధపడకండి, అయిపోయింది కదా. పుత్రశోకం అని వచ్చింది, వైధవ్యము అని మనకి జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ముందుకి మనము ఏం చెయ్యాలి అనేది నిర్ధారణ తీసుకోవాలి. జీవితంలో ఇక మంచిది జరుగుతుంది, మీరేం బాధపడకండి. ఏం చేస్తున్నారు? కొడుకు ఎంత వయసు ఉండింది? 16 సంవత్సరాలు. ఏం రాసి అతంది? రాశి గారు మార్చి 28, 1998 మార్చి 28 మధ్యాహ్నం 1:35 కలిసి. రేవతి నక్షత్రం, మీన రాశి. ప్రాబ్లం లేదు, అయిపోయింది. వైధవ్యము అంటే వైధవ్యంతో ఉన్నవారు జాతకం చూడకూడదు. ఎన్ని రోజులైంది పుత్రుడు ఇలా? 7 నెలలు. 7 నెలలు. సరే, మీరు ఒక్కసారి ఎక్కడైనా నదీ తీరంలో మోక్షనారాయణ బలి అని చేస్తారు. దాని అయినంత వరకు ఒక మోక్షనారాయణ బలి చేయండి, అది చాలా మంచిది. మోక్షనారాయణ బలి పితృదోషం ఇలాంటివి ఏదైనా ఉంటే, అల్పాయుష్లో ఎవరైనా తీరిపోతే వాళ్ళ కోసం చేసేది మోక్షనారాయణ బలి. అది తప్పగా చేయండి, మీ పుత్రునికి మోక్షం లభిస్తుంది. మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి మరియు ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసుకొని ముఖంలో గంధం ధరించి మేడి చెట్టు ఎక్కడుంటుందో అక్కడ మేడి వృక్షానికి వెళ్ళి గంధం కలిపిన నీళ్లు కాస్త ఆ చెట్టుకు వృక్షానికి పోసి అక్కడ ఒక నేతి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు వేసుకొని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఇలాగ ప్రతిరోజు కూడా గోమాతకి ఏదైనా గడ్డి తినబెడుతూ రండి. ఇలా ఒక చక్కగా 45 రోజులు చేస్తే ఏదైనా ఈ దోషాలు ఉన్నాయో, ఇలాంటివి ఏదైనా శాపాలు ఉంటే అందులో గురు వృక్షం కాబట్టి దాని నుంచి బయటపడిపోతారు. అది చక్కగా చేస్తేనే మీకు ఆటోమేటిక్గా వృద్ధి అవుతాయి. ఎందుకంటే జాతకం చాలా బాగుంది, జాతకంలో ఎలాంటి దోషం కనబడతలేదు. అయితే ఈ పితృదోషం ఉండే దానివల్ల సుతక్షయం, వంశము లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాగే అబ్బాయికి ఇలా అయిపోయింది. ఖచ్చితంగా మీకు ఇంకంతా మంచి జరుగుతుంది. జీవితంలో ఆ భగవంతుని అనుగ్రహం ఎప్పుడు మీపై ఉండాలని నేను వేడుకుంటున్నాను. మంచిదవుతుంది. నమస్తే. వెంకటేశ్వర్లు గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరొక కాలర్ శ్రవంతి లైన్లో ఉన్నారు, పెందుర్తి నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రవంతి గారు. నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది సతభిష నక్షత్రం, కుంభరాశి. సరే అండి శ్రవంతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పాదాలకి నమస్కారాలు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. నాది సతభిష నక్షత్రం అండి, కుంభరాశి. అదే నాకు ఒక బాబు ఉన్నాడండి. ఇంకో బాబు గురించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ అవటం లేదు. ఎన్ని రోజులైందమ్మా వివాహం అయ్యి? మేము ఈ బాబుకి 2.5 years అండి ఇప్పుడు. అదే ఇంకొకసారి ప్రయత్నిస్తున్నాం కానీ రావటం లేదు.
సరే తల్లి, వివాహమై ఎన్ని సంవత్సరాలైంది? మా పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయ్యాయండి అన్నట్టయింది. సరే నాన్న, మంచిది. శీఘ్రమేవ ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తో. మీకు మరో సంతానం కావాలని సంకల్పం చేశారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచిదే జరుగుతుంది అనేది చూపిస్తుంది. మీరు మీ భర్త ఇద్దరూ కలిసి దేవీ దేవాలయంలో రాహుకాలంలో ప్రతి మంగళవారం ఒక నిమ్మ పండు కోసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించండి. మళ్ళీ అలాగే మీరు శనివారం శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేసుకుంటూ ప్రతి గురువారం రావి చెట్టుకు ఒక కాస్త పాలు పోసి 5 ప్రదక్షిణలు చేస్తూ రండి. ఇలా 16 వారాలు చక్కగా చేస్తే ఖచ్చితంగా మీకు ఆ గురువు అనుగ్రహం వల్ల సంతాన యోగం లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే, విశేషంగా మీరు గురువుని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండండి. పుత్రకారకుడు, సంతానకారకుడు గురువు కాబట్టి ఎక్కువగా గురుగ్రహ అష్టోత్తర, దత్త చాలీస ఇలాంటిది ఏదైనా దేవాలయాలు వెళ్ళి విజిట్ చేయడం, ఇలా ప్రతి గురువారం చేస్తూ ఉంటే మీకు త్వరలోనే సంతాన యోగం కలిసి వస్తుంది తల్లి. మంచి సంతానం కూడా అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. శ్రవంతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి అక్షయ తృతీయ రోజు వివాహం చేసుకుంటే ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయి? అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి పనులు మొదలు పెట్టాలి అని చెప్తుంది. అక్షయ అంటేనే అభివృద్ధి, అక్షయ అంటేనే వృద్ధి, అక్షయ అంటే అల్పము లేనిది, అక్షయ అంటే హంతు లేనిది, అక్షయ అంటే ఎండు లేనిది, అక్షయ అంటే మరణం లేనిది, అక్షయ అంటే ఎవరు ఆపలేనిది. చూడండి ఎంత బాగుందో, అలాంటి అద్భుతమైనది. ఎంతోమంది అక్షయ తృతీయ రోజు వివాహం చేసుకుంటే పెద్దగా నవ్వే ఉంటుంది. కొన్ని మాధ్యమిత్రులే ఇలాగే వస్తూ ఉంటారు కదా, టీవీలో ఎంతోమంది మాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక అతను చెప్తూ ఉండేవారు, అక్షయ తృతీయ రోజు పెళ్లి చేసుకోండి, మీకు వివాహ యోగాలు అక్షయం అవుతాయంట. ఇదేంటిది కొత్తగానే, నిజంగా అలా లేదు. అక్షయ తృతీయ రోజు వివాహం అవుతే మరొక జన్మల కూడా ఆమె భార్యగా లభిస్తుంది. అతనే భర్త వస్తాడు అని దాని అంతరార్థం. అంటే ఇక్కడ అక్షయ తృతీయ రోజు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఆమె భార్య అవుతుంది. సరే, అలా అయినప్పుడు ఆ టీవీలో ఏదో చెప్పారులేండి, దాన్ని విన్నాను, ఊరికే చెప్పాను. అంటే అక్షయ తృతీయ రోజు వివాహాలు జరుపుకోవచ్చు, మంచిదే. అంటే మళ్ళీ కూడా అలాంటి భర్తే వస్తాడు, అలాంటి అమ్మాయే వస్తుంది. తర్వాత ఇంకొక సందేహం ఏంటంటే, గురుగారు పెళ్లి చేసుకున్న తర్వాతే తెలుస్తుంది కదా గురుగారు మంచి భర్త మంచి భార్య అని. మొదలుగానే పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో కష్టాలు అనుభవించి మళ్ళీ కూడా అలాంటి భార్యాభర్తను అనుభవించాలని అక్షయ తృతీయ రోజు ముహూర్తాలు పెడతారా అని కూడా సందేహాలు కొందరికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకం భిన్నాభిరుచిహీన్, అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించారు కదా, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంటే మంచిది మాత్రం వృద్ధి అవుతుంది. అందుకే ఈరోజు మంచి పనులే చేయాలి, అక్షరాభ్యాసం చేయడం. శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి ఉపదేశం చేశాడు. అక్షయ తృతీయ రోజు హోమాలు, యాగాలు, హవనాలు చేస్తే ఆ ఫలితం అక్షయం అవుతుంది అని. అంటే ఈరోజు 1 రూపాయి ఎవరికైనా దానం ఇచ్చామనుకోండి, 100 రూపాయలు దానం ఇస్తే ఎలాంటి ప్రతిఫలం? అంత ప్రతిఫలం అక్షయం అవుతుంది. అంటే అంత ప్రతిఫలం వచ్చేస్తుంది మనకి. ఈరోజు చిన్నగా ఎప్పుడు ఒక హోమం చేస్తూ ఉంటాం. ఆ హోమము చిన్న మహాగణపతి హోమం 1 రోజు చేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుందో, అదే ఒక సంవత్సరం చేస్తే అంత ప్రతిఫలం, అంత ఎక్కువ ఫలం వస్తుంది. అందుకే ఈరోజు మన యుగాది పుట్టితే, యుగాదిలో మనం ఎలాంటి ఒక యుగాదికి మనము ఒక ప్రేరేపణ ఇస్తామో, ఎంత మనం ఒక స్థానం ఇస్తామో, అదైన తర్వాత 2వ స్థానం అక్షయ తృతీయకే ఉంది. ఎందుకంటే కృతయుగంలో మొదటి రోజు అక్షయ తృతీయ. ఈ రోజు నుంచి కృతయుగం ప్రారంభమైంది. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే పితృల కోసం సృష్టి అయిన ఈ కృతికి అక్షయ తృతీయ అని వేదలు చెప్పారు పెద్దవాళ్ళు. దీని విచారం చాలా గొప్పదైన విచారాలు ఉన్నాయి.
మరిన్ని విచారాలు ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, రత్నకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, తెనాలి నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి రత్నకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. సుచరిత అండి, మగా నక్షత్రం. మకా నక్షత్రం. సరే అండి రత్నకుమారి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురు. నమస్తే గురూజీ. నమస్తే తల్లి, చెప్పండి అమ్మా. అదే మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఏం చదువుతుంది అమ్మాయి? ఎలా ఉంటుంది? ఇంటర్ అయిపోయిందండి, లాంగ్ టర్మ్ చదువుతుంది. బైపీసీ. ఎంసెట్ ప్రిపేర్ అవుతుందా? ఎట్ సైడ్ వెళ్తుందా? మెడిసిన్ సైడా లేకపోతే అదర్ కోర్సెస్ సైడ్ వెళ్తుందా? ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్? అయితే చాలా బాగుంది తల్లి. మకా నక్షత్రం కేతు మహాదశలో జన్మించింది. చాలా మంచి నక్షత్రము. రమల శాస్త్రంలో పంచమ స్థానం వేరే చూపిస్తుంది. ఈమెకు విద్యాస్థానాధిపతి కూడా సూర్యుడే. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఎడ్యుకేషన్లో ఎలాంటి డౌట్ లేదు. జాగ్రత్తగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలంతే. బైపీసీనే తీయించండి. అంటే రిలేటెడ్ టు మెడికల్ రిలేటెడే వెళ్ళాలి ఈమె. అలా వెళ్తే ఖచ్చితంగా మంచిది అవుతుంది. ప్రాబ్లం అయితే జాతకంలో ఏం దోషం లేదు. అయితే ఆమెకి ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది కాబట్టి అటు ఇంట్రెస్ట్ ఇంకా మరింత ఇంట్రెస్ట్గా రావడానికి మనం పూజించాలంతే. నేను చదవాలి, నేను ఎంసెట్లో ర్యాంక్ తీసుకోవాలి, నేను పాస్ అవ్వాలి, నేను అభివృద్ధి చెందాలి, నాకు మంచిది కావాలి, నేను మంచిగా డెవలప్మెంట్ అవ్వాలి, మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నాకు మెడికల్ సీట్ కావాలి, ఇలా ఆలోచిస్తుంటే పాజిటివ్గా ఖచ్చితంగా ఆమె చదవగలదు. చెయ్యాలి, చదువుదానిలే, మీ ఒత్తడా ఏదో అవ్వాలి అలా అన్నట్టుంది. అందుకే ఎడ్యుకేషన్ నష్టపోతుంది అని. ఏం అవసరం లేదు, ఖచ్చితంగా అమ్మాయికి సీట్ వస్తుంది, ఎడ్యుకేషన్ చేస్తుంది. మెడలో ఒక బుధాదిత్య యంత్రం. బుధాదిత్య యంత్రం అంటే చిన్నగా ఒక విద్యా యంత్రం అని ఒకటి వస్తుంది. యంత్రం అంటే అది తాయత్ కాదు, ఇట్స్ ఎ పెండెంట్. దాన్ని మెడలో ఒక ఎర్రటి దారంలో కట్టండి. అది కాకపోతే దొరకదులేండి, మీకు అది దొరకదు, చాలా కష్టము. ఒక దత్తాత్రేయ ఒక చిన్న పెండెంట్ చేసి వెండిలో దాన్ని అమ్మాయి మెడలో కట్టండి. ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఉన్ని. ప్రతి మాసంలో సంకష్టర చతుర్థి రోజు అమ్మాయి పేరులో మీరే దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గణపతికు గరకతో ఒక మాల చేయించి మాలవిచ్చి సంకల్పం చేయండి. అయినంత వరకు అమ్మాయిని ప్రతిరోజు గం గణపతి ఏ నమః అని ప్రతిరోజు ఒక 21 టైమ్స్ కానీ చదువుకోమని చెప్పండి. ఎంతవరకు అయితే అంతవరకు. ఇలా రోజు రోజు చేస్తూ వస్తే ఆటోమేటికలీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది తల్లి. ఇంకేం ప్రాబ్లం అయితే జాతకం లేదు. ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు తల్లి. పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తు అని నేను కూడా పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. మంచిదవుతుందమ్మా. నమస్తే. రత్నకుమారి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13th January 2004 రాత్రి 8:30-9 మధ్యలో అండి. January 13th, 2004. అవునండి. సరే అండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. మీ కాల్ కోసం చాలా రోజుల నుంచి చాలా సంతోషంగా ఉంది కాల్ కలిసినందుకు. మీ కాలలో చెప్పతోటి వద్దు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. పాటలు రావట్లేదు గురువు గారు నాకు. పాప లైఫ్ ఎలా ఉంటుంది ఏంది అనేసి. పెద్ద ఆయన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. అంటే 3 ఆయన కొడుకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే పక్కన వాళ్ళందరూ ఏమంటున్నారంటే మీ ఫ్యామిలీలో ఇంకా అందరూ అంతే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు మాట అయినారు అని. మీ పిల్లలు కూడా అంతే రేపొద్దున అని వేలం పట్టిస్తున్నారు. సరే తల్లి, ఇంటికోగురు అలా లవ్ మ్యారేజ్ చేసుకొని అందరూ అలా అయిపోవాలని రూల్ ఏమన్నా ఉందంటున్నా? అందరూ 5 మంది అన్నదమ్ములు గురువు గారు, ఎవరికి ఎవరు లేకపోతున్నారు, అందరు కలిసిమెలిసి అందరు లాస్ట్ లోనే ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అంటే మా కుటుంబానికి ఏమైనా శాపం ఉంటుంది అంటారా అట్లా? ఖచ్చితంగా తల్లి, అది అమ్మాయి జాతకంలో అయితే అలాంటిదేం లేదు. ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో జన్మించింది. ఉత్తర పాల్గొని
మంచి నక్షత్రము మంచి రాశియే, చంద్రుడు పై గురు దృష్టి పడుతుంది, గజకేచరి యోగంలో జన్మించింది, ధైర్యం ఎక్కువ ఉంటుంది అమ్మాయికి, మంచిగా ఉంది జాతకంలో, ఎలాంటి దోషం లేదు. కానీ అమ్మాయి జాతకంలో సప్తమంలో గురువు, లగ్నంలో శుక్రుడు, లేదా లగ్నంలో గురువు, సప్తంలో శుక్రుడు ఒకరినొకరు చూస్తూ ఉన్నారు, గురు శుక్ర యోగ్యం. అయితే మీరు అన్నట్టుగానే ఈ ఒక జన్మజాతకంలో విశేషంగా అమ్మాయి జన్మజాతకం చూస్తే పితృస్థానంలో బుధుడు ఉన్నాడు. ఆ పితృస్థానంలో బుధుడు ఉన్నప్పుడు విశేషంగా అమ్మాయికి చంచల స్వభావం, లైఫ్లో కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు, వేరే వాళ్ళపైన ఆధారపడుతుంది అని అర్థం. అందువలన చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయితే మీరు అనుకోనట్టుగా పితృ నుంచి శాపాల వల్ల ఇలా అవుతా లేదు, దానికి దీనికి సంబంధం లేదు. మీ అమ్మాయికి మంచి సంస్కారం ఇవ్వండి చాలు. సంస్కారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలాంటివి ఏం మనం టచ్ చేయలేవు. దేవుడు లేదు, దయ్యం లేదు, ఇవన్నీ అబద్ధాలు, అవన్నీ పెద్ద చిన్న లేదు అని ఎక్కడైతే మనం వదిలేస్తామో ఆ ఇంట్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన సంప్రదాయాల్ని అగౌరవంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలంతా ఇలాగే ఉంటారు చాలామంది. బాధ తెలియాలి కదా, అందుకే భగవంతుడు ఇవన్నీ కర్మ చూడాలని ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరేం బాధపడకండి తల్లి, మీకు పుత్రికా జాతకంలో అలాంటి ఏం దోషాలు లేదు, మంచిగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. మెడలో ఒక పంచముఖి మహాగణపతిది $1 వేయండి, మీ అమ్మాయికి పరిపూర్ణ విద్య అభివృద్ధి అవుతుంది, మీరు చక్కగా ఉంటారు, అమ్మాయి బాగుంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, సుజాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సుజాత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. తప్పకుండా అండి, మీ అన్నయ్య పేరు నక్షత్రం చెప్పండి. అవి మీ తెలియదండి. పేరు చెప్పండి. పేరు మహేష్. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 35 ఏళ్ళు ఉంటాడండి. సరే అండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. అన్నయ్య మాకు ఒక్కడే అన్నయ్య గురుజీ. మేము 5 మంది అక్క చెల్లెళ్ళము. ఆయన ఎవరితోటి మంచిగా ఉండడు, ఎప్పుడు గొడవ పడుతుంటాడు. కనీసం అమ్మ నాన్నతో కూడా మంచిగా ఉండడు గురుజీ. ఏదైనా ప్రాబ్లం వల్ల మేము పోయి అది కాదన్నయ్య ఇది అని సంజాయిద్దామని పోతే మాతో కూడా గొడవకు రెడీగా ఉంటాడు గురుజీ. ఇంకా ఆయన ఏం చేయాలనో అర్థం కాదు. ఒకరు చెప్తే వినడు, తన సమస్యకు వచ్చినట్టు చేయడు. ఇంకా మేము మాకున్నాడు ఒక్కడే అన్నయ్య కాబట్టి ఆయన మాతో మంచిగా ఉండాలి, మమ్మల్ని చూడకుండా పర్వాలేదు గురించి. అది అమ్మ నాన్న ఊరికి మేము ఎప్పుడు పోయినా వాళ్ళదే ఏడుస్తుంటారు. అది గురించి ఇప్పుడు ఏదన్నా మీరు పరిష్కారం చెప్పినా ఆయన చేసే స్టేజ్ లో లేడు. మేము చెప్తే ఆయన తరఫున మేము చేసుకుంటాం. అమ్మ నాన్న మేము ఎవరైనా ఆయన పేరు మీద మేము ఏది చేయమన్నా చేస్తాం గురించి. ఆయన మాత్రం సెట్ కావాలి, మాకు పెట్టకున్నా పర్వాలేదు. ఏం పని చేస్తారు తల్లి వాళ్ళు? అన్నయ్య బ్రిక్స్ లారీ ఉంది గురుజీ, అది కొన్ని అమ్ముతుంటాడు. ఒకప్పుడు మంచిగా ఉండే గురుజీ, ఒక 20 years వరకు. ఈ 10-15 years నుంచి బాగా సతాయిస్తుండు అమ్మని నాన్నని. ఎవరైనా మా తరఫు పెద్దవాళ్ళు ఏదన్నా ఇట్లా కాదు నాన్న నువ్వు చేసేది తప్పు అని చెప్తే వాళ్ళ పైకి గొడవకు రెడీ అవుతుంటాడు. భార్య పిల్లలతో అయినా చక్కగా ఉంటాడా తల్లి? ఆ భార్యతో కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాడు గురూజీ. అంటే అతని వల్ల టోటల్ ఎవరికి ప్రశాంతత లేదు? లేదు గురూజీ, ఎవ్వరం హ్యాపీగా లేదు. ఇప్పుడు గొడవ పడి వేరే దగ్గర ఉంటుండు. ఇంకా అక్కడ పోయి కూడా ఆయనదేదో ఆయన బతుకొచ్చు కదా, ఏదో ఒకటి వస్తాడు మమ్మీ డాడీ దగ్గరికి ఊరికి వచ్చి గొడవ పడుతుంటాడు. నిజమే లేదు. అతనికి అది హాబీ అయిపోయింది అనుకుంటా, అందుకే అతను ఇక్కడ వదిలి వెళ్ళడు, ఇక్కడ వచ్చి సరిగానో చూసుకోడు, అలవాటు పడిపోయాడు అనుకుంటా. అదొక వ్యసనము కొందరికి ఉంటుంది తల్లి. నువ్వు మీ ఇంట్లో నువ్వు నిజంగా నువ్వు రియల్లీ గ్రేట్ అమ్మా. ఎవరికైనా ఫోన్ కలిస్తే చాలు అని కాస్తుంటారు, నువ్వు చూస్తే మా అన్నయ్య మంచిగా అయితే చాలు అని ఏడుస్తున్నావు. నీలాంటి అక్క చెల్లెళ్ళు అందరింట్లోనూ పుట్టాలి తల్లి. ఈ కాలంలో ఎవరు అక్క చెల్లెళ్ళు పుడితే అన్న దగ్గరికి కేసు వేసి జైలుకి పంపించేవాళ్ళని చూస్తున్నాను నేను, ఫైట్ చేసుకొని ఇలాంటి ఆస్తి గొడవల్లో. కానీ అతనికి మంచి బుద్ధి వస్తే చాలా అని వేడుస్తున్నావు. రియల్లీ గ్రేట్ అమ్మా. నువ్వు నిజంగా నువ్వు ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండు, నువ్వు ఇంకేం బాధపడుకో, నేను చూసుకుంటాను. అవి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, వాళ్ళ అమ్మ చేతిలో లేదో భార్య చేతిలో చేయించమని చెప్పండి. సరే తల్లి,
అంటే మీరే చేయండి, కానీ అమ్మా నాన్న చేస్తే మంచిది. భార్య ఉండేటప్పుడు భార్యని చేయాలి ఎప్పుడే, కానీ ఫస్ట్ పెళ్ళి కాకముందు అమ్మా నాన్న చేస్తే లాభం, తనే చేస్తే పూర్ణ లాభం అని. భార్య వచ్చిన తర్వాత అమ్మా నాన్న చేస్తే పిల్లలకి అది ఫలితం రాదు. భార్యని చేయాలి, అందుకే అర్ధాంగి అని చెప్పారు. ఆమె ఏం చేసినా కర్మమో పుణ్యమో భర్త అర్థం అనుభవిస్తాడని. అందువలన అదే భర్త ఏం పాపం చేసినా కూడా అతనే అనుభవించాలి. చూడండి ఎలా ఉంది ఇది. పుణ్యం మాత్రం భార్యకు వస్తుంది, పాపం చేసింది అతనే అనుభవించాలి. కానీ ఒకటి మాత్రం నిజం తల్లి, చాలా బాధేస్తుంది నువ్వు చెప్తూ ఉంటే. ఇంకా ఇలాంటి దేశంలో ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మంచి తల్లి తండ్రికి మంచి కొడుకుగా లేదు, భార్యకి మంచి భర్తగా లేదు, తర్వాత పిల్లలకి మంచి తండ్రిగా లేదు, అమ్మ నాన్న ఇక అన్నయ్య చెల్లెలమ్మ దగ్గర మంచి చెల్లెలకి మంచి అన్నయ్య కాలేదు, అక్కయ్యకి మంచి తమ్ముడు కాలేదు. వేస్ట్ జీవితం ఇది. కానీ మీరు పొట్టాడుతూ ఉన్నారు ఎప్పుడైనా బుద్ధి వస్తుందా అని. ఆ లారీలు పెట్టుకొని బిజినెస్ ఎంతకి సంపాదించేసి ఏం ప్రయోజనం చెప్పండి. ప్రపంచం అంతా మనం పొగడచ్చు, ఇంట్లో ఉన్నవాళ్ళు చీ అనేస్తే అయిపోయింది. ప్రపంచం పొగడకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్నవాళ్ళు మంచిగా అనేస్తే అది జీవితం. మన జీవితంలో మన ఊరంతా ప్రపంచంలో ఇడీ స్టేటే మనం పొగడేలా అవసరం లేదు. మనం పుట్టిన ఊరిలో మనకు ఒక హారం వేస్తే అదే గౌరవం. దానికి మించిన సరిసమ ఉండదు. ఎందుకంటే మనం అక్కడే పుట్టి పెరిగింటాం, మన గురించి వాళ్ళకి తెలుసు కదా. అదే పుట్టిన ఊరు వాళ్ళని దూరం పెట్టేస్తే ప్రపంచం అంతా పొగని వేస్ట్ అది. అలాగే మీ దగ్గర మీ అన్నయ్య మంచిగా ఉండాలని నేను వేడుకుంటున్నాను. మీరు ఇక మీ అమ్మా నాన్న చేతుల్లో లేదా వాళ్ళ భార్య చేతుల్లో అతనికి మంచి బుద్ధి రావాలి, సద్బుద్ధి అతనికి ఇచ్చి ప్రాప్తించాలని. ఎక్కడైనా కాలభైరవ దేవాలయం ఉండే ఉంటుంది, వెతకండి దొరుకుతుంది. ప్రతి శనివారము మరియు మంగళవారము కాలభైరవ దేవాలయానికి వెళ్ళి వేప నూనెతో దీపం వెలిగించి, ప్రతి నెలలో అష్టమి రోజు కాలభైరవ దేవాలయంలో ఒక 3 మాసాలు తెల్లటి గుమ్మడికాయలో వేప నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా సంకల్పం చేసి చక్కగా ఒక 3 మాసాలు వెలిగించేస్తే అతనిలో సద్బుద్ధి వచ్చి మీకు మనల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే గురూజీ. అక్షయ తృతీయ పర్వదినం గురించి వివరిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు విశేషంగా చూడండి, చాలా విశేషాలు ఉన్నాయి దీనికి. అక్షయ తృతీయ రోజు సాక్షాత్ మహావిష్ణువే చెప్పినవి ఇవన్నీ. అంటే ఇంతకుముందు యుధిష్ఠిరునికి ఉపదేశం చేసింది. తర్వాత అంతేకాకుండా తన ఒక ధర్మరాజు అంటే పంచపాండవుల్లో మహారాజుకి ఉపదేశం చేసి అక్షయ పాత్ర వచ్చిన రోజు. ఇవన్నీ కాకుండా మరీ చాలా విశేషాలు ఉన్నాయి. అవేంటని ఇప్పుడే వచ్చి చేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, అక్షయ తృతీయ గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? అక్షయ తృతీయ చూడండి, అక్షయ తృతీయ రోజు వేదవ్యాసులు మహాగణపతితో మహాభారత కావ్యాన్ని రచించిన రోజు. త్రేతాయుగం మొదటి రోజు ఈ అక్షయ తృతీయ, కృతయుగం మొదటి రోజు ఈ అక్షయ తృతీయ. అంతేకాకుండా పరశురాముడు అంటే మహావిష్ణువుల 6వ జన్మ పరశురాముడి అవతారం కూడా ఈ ఒక అక్షయ తృతీయ రోజు అయ్యింది. సముద్ర లోపల మన వేదాల్ని దాచుంటున్నవి, వేదాలు బయటకు వచ్చింది ఈ రోజు. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇంతేకాదు కుచేలుడు తెలుసు కదా, కుచేలుడు శ్రీకృష్ణ భక్తుడు స్నేహితుడు, మహాస్నేహితుడు. అలా ఉండాలండి స్నేహితుడు. శ్రీకృష్ణ కుచేలులా ఉండాలి స్నేహితులు అంటే. ఈ కాలంలో ఎక్కడుంటారు, వాని కష్టం వస్తే ఇటు పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఏంటో అలా ఉండకూడదు. మిత్రద్రోహానికి వచ్చే కర్మ ఎలా ఉంటుంది తెలిసినా, అది ఇంకో రోజు కర్మాల్లో చెప్తానులేండి. శాపాల గురించి వచ్చినప్పుడు అవన్నీ చెప్తాను, మిత్రద్రోహుడు అవన్నీ గురించి. మళ్ళీ ఈ శ్రీకృష్ణుడు కుచేలునిండి ఏంటది అటుకులు సేవించి అతనికి ఐశ్వర్యాన్ని ప్రసాదించిన రోజు ఈ రోజు. చూడండి, అందుకే కుచేలుడు అలా అయిపోయాడు. అక్షయ తృతీయ అంటే అంత మంచి భగవంతుడు వరం ఇస్తే చాలు ఈ రోజు కలిసి వచ్చేస్తుంది. చాలా అద్భుతమైన రోజు. తర్వాత గరుడమంతా తెలుసు కదా, గరుడ. ఆ గరుడతో మహావిష్ణువు ప్రపంచానికి దర్శనమిచ్చిన రోజు ఈ రోజు. అద్భుతమైన రోజు అక్షయ తృతీయ. ఈరోజు ఏం చేసినా అక్షయం అవుతూనే ఉంటాయి. అందుకే ఈరోజు అనుకూలమైతే విద్యాభ్యాసం, జపం ప్రారంభించడం, ఒక మంత్రం ఉపదేశం తీసుకోవడం, మంచి పనులు చేయడం, మంచిగా మాట్లాడడం, దానా ధర్మాలు చేయడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇలా ఈరోజు మనము బంగారు కొన్ని దాచిపెట్టుకోవడం అది కాదు ముఖ్యం. ఇక్కడ
మంచి పనులు చేయాలి. హోమాలు, యాగాలు, హవనాలు, దాన ధర్మాలు కృతం చైవ అని చెప్తుంది. గంగా స్నానం చెయ్యి అని చెప్తుంది. నది స్నానం చెయ్యి, పుష్కరిణికి వెళ్ళు, దేవతా దర్శనం చెయ్యి, దేవుడి దర్శనం చెయ్యి, తీర్థక్షేత్రం చూడండి, ఇవన్నీ చెప్తుంది. అయితే ఎక్కడ కూడా మన శాస్త్రంలో, వేదంలో ఎక్కడ కూడా బంగారు కొను అని చెప్పలేదు. ఇవన్నీ కూడా కమర్షియల్ టిప్స్ అయిపోయాయి. ఈరోజు అక్షయ తృతీయ బంగారు కొనండి, మనకు అవన్నీ అవసరం లేదండి. ఒక మంచి పని చేసి పెట్టండి, అంతే చాలు. అదే మీకు అక్షయం అవుతుంది. ఒక పుణ్యకారం చేయండి, అదే మిమ్మల్ని కాపాడేస్తుంది. అలాంటి అద్భుతమైన రోజు ఈరోజు. మోక్ష ప్రాప్తి కోసం మనం చేయాల్సిన అక్షయ తృతీయ రోజు అద్భుతమైన యోగక్షేమం. ఈరోజు ఇంట్లోనే మహావిష్ణు, మహాలక్ష్మిని ఆరాధించాలి. ప్రతి ఒక్కరు అంతే. లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర, లేదంటే పద్మావతి, శ్రీదేవి, భూదేవి సమేతంగా వాళ్ళే ఉండాలి. అంటే మహావిష్ణు, మహాలక్ష్మి ఉన్న విగ్రహానికి, ఫోటోకానికి యథాశక్తి పూజ చేసి, నెయ్యి దీపం వెలిగించి, ఏదైనా తీయని ప్రసాదం వెలిగించి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన, లేదంటే లక్ష్మీ కుబేర పూజ చేయడం వలన, లేదు అంటే మహాలక్ష్మి కనకదార స్తోత్రం చదివితే శాశ్వతంగా ముక్తి లభిస్తుంది, లక్ష్మి అభివృద్ధి అవుతుంది. ఇలాంటి అద్భుతమైన యోగక్షేమం. అంతేకాదు ఈరోజు సాక్షాత్ అష్టదిక్పాలకుల్లో కుబేరుడు మహాలక్ష్మిని ఆకర్షించుకున్న రోజు కూడా ఇదే రోజే, అక్షయ తృతీయ రోజు. అందుకే కుబేరుని దగ్గర డబ్బు ఆకర్షణ అంతుంది. చూడండి, ఈరోజు ఇంట్లో మహాలక్ష్మిని పూజించండి, కుబేరుని పూజించండి, లక్ష్మీ కుబేర పూజ చేయండి. ఇంట్లో దారిద్ర్యం దూరమయ్యి లక్ష్మి అనుగ్రహం పొందుతారు. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఇంట్లోనే మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువులను యథాశక్తి పూజించి, నేతి దీపం వెలిగించి, ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టి, విష్ణు సహస్రనామం లేదా కనకధరా స్తోత్రం పఠించాలి. వీలైతే లక్ష్మీ కుబేర్లను కూడా పూజించి శక్తి కొలది దాన ధర్మాలు చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల అక్షయ ఫలితాలు పొందుతారు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषम् अनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम्. గురుజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.